చేసుకోండి. యాడ్ చేసుకొని ఒక 5 minutes అలా వెయిట్ చేస్తే మన జీలకర్ర వాటర్ రెడీ అయిపోతుంది. వాటర్ బాయిల్ అవుతుంది, స్టవ్ ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నిమ్మకాయని ఇందులో ఇలా లెమన్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో లెమన్ వాటర్ యాడ్ అయిన తర్వాత లెమన్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం వాటర్ని ఫిల్టర్ చేయాలి. అలా ఈ వాటర్ని అలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ జీలకర్రని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలానే ఇంకోటి కూడా ఇలానే యాడ్ చేసుకోవాలి. జీలకర్రని యాడ్ చేసుకున్న తర్వాత పుదీనాని ఇలా యాడ్ చేసుకోవాలి. బ్రష్ చేయగానే ఈ వాటర్ తాగితే చాలా మంచిది. అంతే ఫ్రెండ్స్, ఇలా జీలకర్ర వాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిట్టి తల్లి కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.